జరుగుతోంది అని. ప్రతిదీ చెప్తున్నాను, మళ్ళీ మళ్ళీ అదే రిపీట్ చేస్తుంటే ఎట్లా అమ్మా? నేర్చుకున్న వాళ్ళకి కొంచెం బాగా శ్రద్ధ ఎక్కువగా ఉండాలి, ఆకరం గుర్తు పెట్టుకోవాలి. అడిగాను అమ్మ, ఒక్క చిన్న విషయం అమ్మ, అడిగాను దాసవమ్మ, ఒక్క నిమిషమేమో, ఒక్క నిమిషమే. ఆరో పాశ్రంలో సెకండ్ లైన్ అమ్మా, అందిర ముజవాన వరకున, అందిర ముజ వరకమ్మ, అది కంటిన్యూషన్ పద, అంటే మనం కామాలు పెట్టుకోవడానికి అడిగాను. ఓకే అమ్మా, ఒక్కసారి సేవిస్తున్నాను చూడండి. సింధురం ఉలంగటన్ తిరునెత్తిమేల్ తిరుత్తియ కోరంబుం ఆరో పాశ్రంలో రెండో లైన్ అమ్మా. సెకండ్ లైన్ వాయిస్ బ్రేక్ వస్తుందండి. అడియన్ వాయిస్ బ్రేక్ అవుతుంది. అందర ముజవా కామ పెట్టుకోండి. ఓకే ఓకే, ఇప్పుడు చూడండి. అందర ముజవా కమ, అందరం ఒన్నిల్లాద ఆయ పిள்ளై அறிந்தறிந்து இவ்வீதி போதுமாகில் பந்து கொண்டான் என்னு வளைத்து வைத்து பவளவாய் குருபலம் காண்பதோம் தோஷி காண்போம் தோஷి. సెకండ్ లైన్ అప్పుడు మీకు కట్ అయిపోయిందమ్మా మీ వాయిస్. తను అడిగిన డౌట్ అప్పుడే మీ వాయిస్ కట్ అయింది. సరే, అందర ముజవా దగ్గర కామ పెట్టుకోండి. అందర ముజవా. ఓకే, 7th పాశ్రం చూడండి. 3వ పత్తు, 4వ తిరుముషి, 7వ అమ్మ. జై శ్రీమన్నారాయణ. చెప్పండి అమ్మా. అమ్మ, సెకండ్ లైన్ అసలు వినపడలేదమ్మా నాకు, అసలు అదొక్కటే వినపడుతోంది. మొత్తం చదవండి. అందర ముజవా తన్ తజైకా విన్కీజ్ వరుమాయరోడుడన్ వళైకోల్ వీసా. వినిపించిందా? దాసోహాలమ్మ, వినిపించింది. ఓకే, 7వ పాసురం చూడండి. 3వ పత్తు, 4వ తిరుముషి, 7వ పాసురం. ఎవరైతే సేవిస్తున్నారో నేర్చుకుంటున్నారో ఆకరం గుర్తు పెట్టుకోవాలి. 7వ పాసురం అను అక్క సేవించండి. సాలప్పల్ నిరై పిన్నే, సాలప్పల్ నిరై పిన్నే, సాలప్పల్ నిరై పిన్నే, తజై కావిన్కీజ్, తజై కావిన్కీజ్, తజై కావిన్కీజ్, తన్ తిరుమేని నిన్ను, తన్ తిరుమేని నిన్ను, తన్ తిరుమేని నిన్ను, ఒళితి గజ, ఒళితి గజ, ఒళితి గజ, నీలనన్నరుం కుంజి, నీలనన్నరుం కుంజి, నీలనన్నరుం కుంజి, நேத்திரத்தாலணிந்து, நேத்திரத்தாலணிந்து, நேத்திரத்தாలணிந்து, నీల నన్నరుం కుంజి దగ్గర కామ పెట్టుకోండి. நேத்திரத்தாலணிந்து பல் ஆயர் குஜா நடுவே, பல் ஆயர் குஜாம் நடுவே, పల్లాయర్ కుజాం నడువే. పెద్ద కోశాల్లో కుజా నడువే అని ఉంది, మనకు చిన్ని కోశాలలో కుజాం నడువే అని ఉంది. ఎలా అయినా పర్వాలేదు. కోల చెందామరై కణ్మిలిరా, కోల చెందామరై కణ్మిలిరా, కోల చెందామరై కణ్మిలిరా, కుజలూది ఇసై పాడి, కుజలూది ఇసై పాడి, కుజలూది ఇసై పాడి. అమ్మ, పెద్ద కోశాలలో ఇళైపాడి అని ఉంది. ఇసై పెట్టుకోండి. ఇసై, ఇసై పాడి. కునిత్తు ఆయరోడు, కునిత్తు ఆయరోడు, కునిత్తు ఆయరోడు. కుజలూది ఇసై పాడి కునిత్తు ఆయరోడు.
குழலூதி இசை பாடி குனித்து ஆயரோடு குழலூதி இசை பாடி குனித்து ஆயரோடு ஆலித்து வருகின்ற ஆய பிள்ளை ஆலித்து வருகின்ற ஆய பிள்ளை ஆலித்து வருகின்ற ஆய பிள்ளை அழகு கண்டு என் மகள் அயர்க்கின்னதே அழகு கண்டு என் மகள் அயர்க்கின்னதே அழகு கண்டு என் மகள் அயர்க்கின்னதே சால పల్నిరై పిన్నే తజై కావిన్ కీజ్ నిరై పిన్నే దగ్గర కామా పెట్టుకోండి తజై కావిన్ కీజ్ తంతిరుమేని నిన్ను ఒళితిగజా நீலனன்னரும் குஞ்சி நேத்திரத்தாலணிந்து பல் ஆயர் குஜா நடுவே கோலச் செந்தாமரை கண்மிளிரா குழலூதி இசை பாடி குனித்து ஆயரோடு ஆலித்து வருகின்ற ஆய பிள்ளை அழகு கண்டு என் மகள் அயர்கின்னதே. சேவிంచండి అక్క. చాలప్పల్ అమ్మా ఎలై పాడినా ఇసై పాడినమ్మా இசை பாடி இசை వెలికసా ఇసై పాడి சேவிంచండి అక్క. చాలప్పల్ நிறை பின்னே தஜை காவின் கீழ் தன் திருமேனி நின்னு ஒளி திகழ் நீல நன்னரும் குஞ்சி நேத்திரத்தால் அணிந்து பல் ஆயர் குஜாம் நடுவே கோலச் செந்தாமரை கண்மிளிரா குழலூதி இசை பாடி குனிது ஆயரோடு ஆலித்து வருகின்ற ஆய பிள்ளை அழகு கண்டு என் மகள் அயர்க்கின்னదే. రాధిక గారు చెప్పండి అమ్మా, సేవించండి. அடியேனம்மா. சாலப்பல் நிறை பின்னை ததை காவின் கீழ் தன் திருமேனின் ஒளி திகழா நீல நன்னரும் குஞ்சா குஞ்சி நரும் குஞ்சி நீல நன்னரும் குன்றி நேத்திரத்தாள் அறிந்து பல் ஆயர் குழா நடுவே கோலச்சந்தா மறை கண்மிளிரா குழலூதிசை பாடி குனித்து ஆயரோடு ஆலித்து வருகின்ற ஆய பிள்ளை அழகு கண்டு என் மகள் ஆயக்கின்றதே. அயர்க்கின்னதே அயர்க்கின்னదే அயக்கின்றதே அயக்கின்றదే. 8వ పాసురం. అక్క మీకు కనిపించట్లేదు అక్క. అమ్మ కనిపిస్తున్నాను. మళ్ళీ మళ్ళీ లీవ్ అవుతాలండి అమ్మా ఈ పాశ్రం అయ్యాక మీరు పూర్తి చదివేలోపు లీవ్. సింధూర పొడి కొండు సెన్ని అప్పి పొడికొండు సెన్ని అప్పి సింధుర పొడికొండు సెన్ని అప్పి సింధుర పొడికొండు సెన్ని అప్పి ఇంకోసారి సేవించండి. సింధుర పొడికొండు సెన్ని అప్పి తిరునామమిట్టు తిరునామమిట్టు కామ పెట్టుకోండి. అంగువోర్ ఇలయ్యంతన్నాల్ அங்குவோர் இளையந்தன்னாள் அங்குவோர் இளையந்தன்னாள் అందరమిన్ని அந்தரமின்னே కామ పెట్టుకోండి. తన్నెరి தன்னெறி பங்கியை அழகிய நேத்திரத்தால் அணிந்து இந்திரன் போல் வரும் ஆய பிள்ளை எதிர் நின்னு அங்கு இனவளை இஜவேலென்னு
எதிர் நின்னு அங்கு இனவளை இஜவேலென்ன எதிர் నిన్ను అంగు ఇనవలై ఇజవేలెన్న ఇంకొక 2 టైమ్స్ సేవించు. ఎదిర్ నిన్ను అంగు ఇనవలై ఇజవేలెన్న అంగు ఎదిర్ నిన్ను అంగు ఇనవలై ఇజవేలెన్న தந்திரில் நின்னு கண்டீர் சந்தியில் நின்னு கண்டீர் சந்தியில் நின்னு கண்டீர் நங்கை தன் துகிலொடு நங்கை தன் துகிலொடு நங்கை தன் துகிலொடு சரிவளை கஜல்கின்னதே சரிவளை கஜல் கின்னதே சரிவளை கஜல் கின்னதே செந்துரா பொடி கொண்டு சென்னி அப்பி திருநாமமிட்டு அங்கு ஓரிலையந்தன்னால் அந்தரமின்னி தன் நெறி பங்கியை அழகிய நேத்திரத்தால் அணிந்து இந்திரன் போல் வரும் ஆய பிள்ளை எதிர் நின்னு அங்கு இனவளை இஜவேலென்னா சந்தியில் நின்னு கண்டீர் நங்கை தன் துகிலொடு சரிவளை கஜல்கின்னதே. సేవించండి. అమ్మ నేర్చినట్టమ్మా ఒక్కసారి సెకండ్ పాయింట్ చెప్పగలరా అమ్మగారు? వాయిస్ బ్రేక్ అయిందండి, ఇంకొకసారి చెప్పగలరా ఈ పాఠం? వాయిస్ బ్రేక్ సింధుర పొడి కొండు సెన్ని అప్పి திருநாமமிட்டு அங்கு ஓரிலையந்தன்னால் அந்தரமின்னி தன் நெறி பங்கியை அழகிய நேத்திரத்தால் அணிந்து இந்திரன் போல் வரும் ஆய பிள்ளை எதிர் நின்னு அங்கு இனவளை இஜவேலென்னா சந்தியில் நின்னு கண்டீர் நங்கை தன் துகிலொடு சரிவளை கஜல்கின்னదే. సేవించండి. ధన్యవాదాలండి. సింధురప్పొడి కొండు సెన్ని అప్పి తిరునామమిట్టు అంగువోర్ ఇల్లై అందన్నాల్ అందరమిన్ని தென்னெறி பங்கியை அழகிய நெத்திரத்தால் அணிந்து அம்மா సేవించండి. இந்திரன் போல் வரும் ஆய பிள்ளை எதிர் நின்னு அங்கு இனவளை இஜவேலென்ன செந்தியில் நின்னு கண்டீர் நங்கை தன் துகிலொடு செரவளை கஜல்கின்னதே. సునీతక్క. దాసోహమ్మ. సింధురప్పొడి కొండు సెన్ని అప్పి తిరునామమిట్టు అంగవూర్ ఇలై ఎందన్నాள் அந்தரமின்னி தன்னெறி பங்கியை அழகிய நெத்திரத்தால் அறிந்து இந்திரன் போல் வரும் ஆயிப் பிள்ளை எதிர் நின்னு அங்க இனவளை இஜவேலென்னா செந்தியில் நின்னு கண்டீர் நங்கை தன் துகிலோடு செறிவளை కజల్ కిన్నదే. బాగా సేవించారక్క. అంటే బాగా సేవిస్తున్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు, బాగా సేవించారు. అమ్మతో కలిసి చేస్తున్నానమ్మా మధ్యాహ్నం 2ంటికి. బాగుంది. అలా సేవిస్తేనే బాగా చదవగలరు. 9వ పాసురం. வலங்காதில் மேல் தோன்னிப்பூ அணிந்து வலங்காதில் மேல் தோன்னிப்பூ அணிந்து வலங்காதில் மேல் தோன்னிப்பூ அணிந்து மல்லிகை வனமாலை மவ்வல் மாலை மல்லிகை வனமாலை மவ்வல் மாலை மல்லிகை வனமாலை மவ்வல் மாலை சிலிங்காரத்தால் குழல் தாஜ விட்டு சிலிங்காரத்தால் குழல் தாஜ விட்டு சிலிங்காரத்தால் குழல் தாஜ விட்டு தீங்குழல் வாய் மடுத்து ஊதியூதி தீங்குழல் வாய் முடத்து ஊதியூதி வாய் மடுத்து தீங்குழல் வாய் மடுத்து ஊதியூதி அலங்காரத்தால் வரும் ஆய பிள்ளை అలంకార అమ్మ ఇక్కడ పెట్టుకోమని அலங்காரத்தால் அலங்காரத்தால் வரும் ஆய பிள்ளை
కావత్తుందా? కావత్తు పెట్టుకోండి. అలంకారత్తాలు అంటే భోగ్యంగా ఉండదు, అలంకారత్తాలు అంటే భోగ్యంగా ఉంటుంది. కావత్తు పెట్టుకోండి అక్కడ. రెండో లైన్ లో కూడా శిలంకారత్తేనా గారు? శిలంకారత్తాలు అక్కడ గానే, రెండో లైన్ లో గానే శిరంగారత్తాలు, మూడవ పాదంలో మొదటి పదం అలంకారత్తాలు కావత్తు. அலங்காரத்தால் வரும் ஆயப்பிள்ளை, அலங்காரத்தால் வரும் ஆயப்பிள்ளை, அழகு கண்டு என் மகள் அசைப்பட்டு, அழகு கண்டு என் மகள் அசைப்பட்டு, ஆசைப்பட்டு ஆசைப்பட்டு, அழகு கண்டு என் மகள் ஆசைப்பட்டு, விலங்கினில்லாது எதிர் நின்னு கண்டீர், விலங்கினில்லாது எதிர் நின்னு கண்டீர், விலங்கினில்லாது எதிர் நின்னு கண்டீர், வெள்வளை கஜன்னுமை மெலிகின்னதே, வெண்வளை கஜன்னு மெய் மெலிகின்னதே, வெண்வளை கஜன்னு மெய் மெலிகின்னதே, வலங்காதில் மேல் தோன்னிப்பூ அணிந்து, மல்லிகை வனமாலை மவ்வல் மாலை, திலிங்காரத்தால் குழல் தாழ விட்டு, தீங்குழல் வாய் மடுத்து ஊதியூதி, அலங்காரத்தால் வரும் ஆயப்பிள்ளை, அழகு கண்டு என் மகள் ஆசைப்பட்டு, விலங்கினில்லாது எதிர் நின்னு கண்டீர், వెణ్వళై కషన్ను మెయి మెలిగిన్నదే. ఇక్కడ నిల్లాదు అని వస్తుంది, దా రాసుకోవాలా? లాస్ట్ లైన్ రాసుకోండి. సేవించండి అక్క. வலங்காதில் மேல் தோன்னிப்பூ அணிந்து, மல்லிகை வனமாலை மவ்வல் மாலை, சிலிங்காரத்தால் குழல் தாழ விட்டு, தீங்குழல் வாய் மடுத்து ஊதியூதி, அலங்காரத்தால் வரும் ஆயப்பிள்ளை, அழகு கண்டு என் மகள் ஆசைப்பட்டு, விலங்கி நில்லாது எதிர் நின்னு கண்டீர், వెణ్వళై కజన్ను మెయి మెలిగిన్నదే. ఉమా గారు, మీరే ఉమా కాటుమూరి, కాటుమూరి ఉమా కట్టమూరి కట్టమూరి సేవించండి. வலங்காதில் மேலு தோன்றி பூ அணிந்து, மல்லிகை நல் மாலை மௌவல் மாலை, சிலிங்காரத்தால் குழல் தாளி விட்டு, தீங்குழல் வாயு மடுத்த ஊதியூதி, அலங்காரத்தால் வரும் ஆயப்பிள்ளை, அஜுகு கண்ணு என் மகளன் ஆசைப்பட்டு, விலங்கி வில்லாது எதிர் நின்று கண்ணீர், வெண்வளை கலந்து மெய் விழுகின்னதே. பதவ பாசுரம். விண்ணின் மீதமரர்கள், விண்ணின் மீதமரர்கள், விண்ணின் மீதமரர்கள், விரும்பித்தொழா விரும்பித்தொழா, நிறைத்து ஆயர் பாடியில் வீதியூதே, மிரைத்து ஆயர் பாடியில் வீதியூதே, மிரைத்து ஆயர் பாடியில் வீதியூதே, வீதியூடே வீதியூடே, மிரைத்து ஆயர் பாடியில் வீதியூடே, கண்ணன் காலி பின்னே, கண்ணன் காலி பின்னே, கண்ணன் காலி பின்னே, కామ పెట్టుకోండి. యజుందరుల కండు, యజుందరుల కండు, యజుందరుల కండు, ఇల ఆయ్ కన్నిమార్ కాముత్త వண்ணం, இள ஆயக்கன்னிமார் காமுர்த்த வண்ணம், இள ஆயக்கன்னிமார் காமுர்த்த வண்ணம், வண்டமர் பொழில் புதுவையர்கோன்,
வண்டமர் பொழில் புதுவையர்கோன் வண்டமர் பொழில் புதுவையர்கோன் விட்டு சித்தன் சொன்ன மாலை பத்தும் விட்டு சித்தன் சொன்ன மாலை பத்தும் விட்டு சித்தன் சொன்ன மாலை பத்தும் பண் இன்பம் வர பாடும் பத்தருள்ளார் பண் இன்பம் பண் இன்பம் வர பாடும் பத்தருள்ளார் பண் இன்பம் வர பாடும் பத்தருள்ளார் பரமான வைகுந்தம் நன்னுவரே பரமான வைகுந்தம் நன்னுவரே பரமான வைகுந்தம் நன்னுவரே பெண்ணின் மீதமரர்கள் விரும்பி தொழ நிறைத்து ஆயர் பாடியில் வீதியூடே கண்ணன் காலி பின்னே யசுந்தருளக் கண்டு இள ஆய் கன்னிமார் காமுத்த வண்ணம் வண்டமர் பொழில் புதுவையர்கோன் விட்டு சித்தன் சொன்ன மாலை பத்தும் பண் இன்பம் வர பாடும் பத்தருள்ளார் பரமான வைகுந்தம் நன்னுவரே. விண்ணன் மீத அமரர்கள் விரும்பி தொழா மிரைத்து ஆயர் பாடியில் வீதியூடே கண்ணின் காலி பின்னை எஜுந்தருளக் கண்டு இள ஆயர் கன்னிமார் காமுத்த வண்ணம் வண்டமர் பொழில் புதுவையர்கோன் விட்டு சித்தன் சொன்ன மாலை பத்தும் பண்ணின்பம் வரப்பாடும் பத்தருள்ளார் பரமான வைகுந்தம் நன்னுவரே. మాధవి గారు వనమ. விண்ணன் மீத சமரர்கள் விரும்பி நிறைத்து ஆயர் பாடையில் வீதியூடே கண்ணன் காலிப்பினே கண்டு இள ஆயர் கன்னிமார் காமுத்த வண்ணம் வண்டமர் பொதில் புத்துவையர்கோன் விட்டு சித்தன் சொன் மாலை பத்தும் பண் இன்பம் பரப்பாடும் பத்துருள்ளார் பரமான வைகுந்தம் நண்டுவரே. శ్రీహరి గారు. జై శ్రీమన్నారాయణ. விண்ணின் மீதமரர்கள் விரும்பு தொழ மிரைத்து ஆயர் பாடியில் வீதியூடே கண்ணன் காலி பின்னே எழுந்தருளக் கொண்டு இள ஆய எழுந்தருளக் கண்டு இள ஆய கன்னிமார் காமுத்த வண்ணம் மண்டவர் பொழில் புதுவையின் கோன் விட்டு சித்தன் சொன்ன மாலை பத்தும் பண்ணினம் இன்பம் வர பாடும் பத்தருள்ளார் పరమాన వైగుందం నండువరే. ఈ పదికము కన్నపిరాన్ గోవుల్ని కాచి తిరిగి వస్తున్న సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు పెరియాళ్వార్లు ఈ పదికంలో అన్నమాట. చూడండి, పిల్లలు ఉదాహరణ స్కూల్ కి వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్తారు? చక్కగా నీట్ గా డ్రెస్ చేసుకుని, చక్కగా మంచిగా సాక్స్ వేసుకుని, చక్కగా పాలిష్ చేసుకున్న షూస్ వేసుకుని, అమ్మాయిలు అయితే చక్కగా రిబ్బన్ పెట్టుకుని కుచ్చుళ్ళు పెట్టుకుని వెళ్తారు. వచ్చేసరికి జడలన్నీ ఊరిపోతాయి. అబ్బాయిలైతే కేశాలంతా చెదిరిపోయి ఉంటాయి, జుట్టంతా చెదిరిపోయి ఉంటుంది, టై అంతా ఊడిపోతుంది, బ్యాడ్జ్ జారిపోతుంది, బెల్ట్ బ్యాగ్ లోనో లేకపోతే బాస్కెట్ లోనే పెట్టుకుని వస్తారు. ఇలా ఉంటారు. ఇక పొద్దున అంత అందంగా వెళ్ళారు కదా, ఇప్పుడేంటి ఇంత మట్టిలో ఆడి ఆడి ఇట్లా వచ్చారేంటి అంటూ ఉంటారు లోకంలో తల్లులు. కానీ మన కృష్ణయ్య అలా కాదట. వెళ్ళేటప్పుడు అందంగా వెళ్ళారంట, గోవుల్ని కాచి తిరిగి వస్తూ ఉంటే మరింత అందంగా వచ్చాట. అదేమండి, గోధూళి అంతా పడుతుంది కదా కണ്ണన్ మీద, భూధూళి అంతా కണ്ണన్ మీద పడుతుంది కదా, దూడల పాదాల ధూళి అంతా కണ്ണన్ మీద పడుతుంది కదా, ఆ ధూళి పడి ఇంకా అందంగా ఉన్నట్టు మన కృష్ణయ్య గోవుల్ని కాచి తిరిగి వస్తూ ఉంటే. చూడండి 9వ పాసురంలో వలంగాదిల్ మేల్ తోన్నిప్పు అణిందు
రామచంద్రుడు అంటే అన్ని ఆభరణాలు ధరిస్తాడనమాట. ఇక్ష్వాకు వంశంలో చక్రవర్తి కదా రామచంద్రుడు, అన్ని ఆభరణాలు ధరిస్తాడట. మన కృష్ణయ్య ఆయర్పాడిలో పెరగడము చేత పుష్పమాలికలే ధరిస్తాడట. అక్కడ ఉండే అడవి పువ్వులు ఉంటాయట, చాలా పరిమళంగా అందంగా ఉంటాయట. ఆ తోన్నిప్పు అణింద్ వలంకాదిల్ మేల్ అంటే కుడి చెవిలో ఆ పుష్పాలన్నిటినీ కూడా చక్కగా పెద్ద పెద్ద పుష్పాలు ఏరుకుని తన చెవిలో అలంకరించుకునేవాట మన కృష్ణయ్య. ఇంకా మెల్లో మల్లిగై వనమాలై మౌవల్ మాలై ఆ అడవిలో లభించే ఆ అడవి మల్లె మొగ్గల మాల, అడవి పుష్పాల మాలికలంతా కూడా మెళ్ళో ధరించేవాట మాలలు. సిలింగారత్తాల్ కుజల్ తాజ విట్ శృంగారం అనమాట. శృంగారము అంటే అందంగా ఉండడం అనమాట. ఆ శృంగారము కేశాలన్నీ కూడా అలా జారిపోయాయంట. కണ്ണన్ అడవి నుంచి గోవుల్ని కాచి తిరిగి ఆయప్పాడికి వస్తూ ఉంటే కేశాలన్నీ జారిపోయేవట. మరింత అందంగా ఉన్నట్ట మన కృష్ణయ్య. తీంకుశల్ వాయుమడుతూ ఊది ఊది అలా అద్భుతమైన ఆ వేణువు. రామావతారంలో అడవులకి వెళుతున్నాడు కదా మన రామచంద్రుడు, వనవాసానికి వెళుతూ ఉంటే ఆ వృక్షాలన్నీ అడిగినాయట, రామా మేం కూడా మీకు సేవ చేస్తాము అని. అది ఈ అవతారంలో వద్దు, వచ్చే అవతారంలో చూసుకుందాలే, మీకు కైంకర్యాన్ని అనుగ్రహిస్తాను అన్నట్ట రామచంద్రుడు త్రేతాయుగంలో. ఇప్పుడు ఈ కృష్ణావతారంలో ఆ వృక్షము నుంచి వేణువు వచ్చిందట. ఆ వేణువుని చక్కగా ధరించి తీంకుజల్ అద్భుతమైన వేణుగానం చేస్తూ ఉన్నట్ట. వాయు మడుతూ మన నాచ్యార్ తిరుమొజిలో ఆండాళ్ తాయార్లు అనేవారట, ఓ కన్నా ఓ శంకరాజమ కర్పూరం నారుమో కమల పూనారుమో తిరుప్పవళ సెవ్వాయిదాన్ తిరుక్కుమో. గోదమ్మ ఏమనేవారు నాచ్యార్ తిరుమొజిలో, ఓ శంకరాజమా ఏమి భాగ్యం చేసుకున్నావు, కృష్ణ యొక్క అదరామృతాన్ని అనుభవిస్తున్నావే అంటూ గోదమ్మ శంకరాజాన్ని కీర్తించారు. అలాగే ఇప్పుడు గోపికలు ఎవరిని కీర్తిస్తున్నారు? వేణువుని కీర్తిస్తున్నారు. ఓ వేణువా ఏమి నోము నోచుకున్నావు, కృష్ణ యొక్క అదరామృతాన్ని ఎప్పుడు పానం చేస్తున్నావే, ఆ కృష్ణ అదరాల స్పర్శ ఎప్పుడు నీకు లభిస్తోందే అంటూ గోపికలంతా కూడా వేణువుని కీర్తించేవారు. వేణువు చూసి ఈర్ష్య పడేవారట, ఎందుకని మాకు ఆ భాగ్యం లేదు అని. అలా అద్భుతంగా తీంకుజల్ వాయుమడుతూ ఊది ఊది ఆ వేణువుని ఊదుతూ ఉండేవాడట అదరాల దగ్గర పెట్టుకుని. అలంకారత్తాల్ వరుం ఆయ పిళ్ళై ఇలా అలంకారంగా మెల్లో అనేక మాలలను ధరించి, అడవి పుష్పాలను కుడి చెవిన ధరించి, అలా అలంకారంతో కేశాలన్నీ జార్చుకుని మన కన్న పిరాన్ వస్తూ ఉంటే అజగు కండు ఎన్ మగళ ఆశై పట్టు అలా వస్తూ ఉంటే కృష్ణ యొక్క సౌందర్యాన్ని సేవించి నా కూతురు ఈడుపడింది, ఆశ పడింది అన్నమాట. కన్నా నీ సౌందర్యానికి ఈడుపడి సక్తమైపోతుంది నా కూతురు. విలంగినిల్లాద ఎదిర్ నిన్ను కండీర్ కన్నన్ ఎప్పుడొస్తాడు, అమ్మ కన్నన్ ఎప్పుడొస్తాడు, అమ్మ కన్నన్ ఎప్పుడొస్తాడు అని ఇప్పుడు వరకు కాసుకుని కూర్చుందా, నన్ను అడుగుతూనే ఉంది నీ రాక కోసంగా. నీ రాకను సేవించగానే సక్తమైపోయింది. ఎంత సక్తమైపోయింది అంటే వెల్వళైకజన్ను మెలిగిన్నదే. గోపికలు వెండి ఆభరణాలు ధరించేవారట. వెండి గాజులు, వెండి పట్టీలు, వెండి కమ్మలు ఇవన్నీ ధరించేవారట. వెండి ఆభరణాలు ధరించేవారట. ఎందుకు వెండి ఆభరణాలు ధరించేవారు గోపికలు? మన కృష్ణయ్యకు వెన్న అంటే ఇష్టం, కృష్ణయ్యకు పెరుగు అంటే ఇష్టం, కృష్ణయ్యకు పాలంటే ఇష్టం. అవన్నీ ఏ వర్ణంలో ఉంటాయి? తెల్లగా ఉంటాయి. కనుక తెలుపు అంటే కృష్ణయ్యకి ఇష్టం అనుకుని ఈ గోపికలంతా కూడా వెండి ఆభరణాలు ధరించేవారట. అలా మా అమ్మాయి వళై కజన్నొమై మెలిగిన్నదే ఆ శంఖపు వర్ణంలో ఉండే గాజులన్నీ, తెల్లటి వర్ణంలో ఉండే గాజులన్నీ జారిపోయినాయి. నిన్ను సేవించి నీ అందానికి ఈడుపడి తిరుమేని అంతా కూడా పాలిపోయి గాజులన్నీ జారిపోయినాయి కన్నా అంటున్నారు అన్నమాట అద్భుతంగా ఈ పాసురంలో. అలా ఈ 10 పాసురాలు కృష్ణయ్య ఆయప్పాడికి వేం చేసే పాసురాలు.
ఎవరైతే సేవిస్తారో, ఎవరు అనుగ్రహించారు ఈ పాసురాలని? వండమర్ పొజిల్ పుదువయర్కోన్, బాగా తోటలు కలిగిన, ఆ తోటల్లో పుష్పాలు కలిగిన, ఆ పుష్పాల మకరందాన్ని స్వీకరించడానికిగా తుమ్మెదలన్నీ వస్తూ ఉన్నాయట. అలా తోటలు, తుమ్మెదలు సమృద్ధిగా కలిగిన ఆస్థానం శ్రీవిల్లిపుత్తూర్. ఆ శ్రీవిల్లిపుత్తూరులో నిర్వాహకులైన విట్టు సిత్తన్ విష్ణు చిత్తుల వారు మన పెరియాళ్వార్లు అనుగ్రహించిన పత్తుం పన్ ఇన్బం వర పాడుం, రాగముతో ప్రేమగా ఎవరైతే పాడతారో అంటే సేవిస్తారో ఆ భక్తులు పత్తరుళ్ళార్ పరమాన వైగుంధం నన్నువరే, వారికి వైకుంఠం లభిస్తుంది. వైకుంఠము అంటే ఆనందం. ఏమిటి ఆనందము? పరమాత్మతో కూడి ఉంటేనే ఆనందం. పరమాత్మకు దూరం అయితే బాధ, కనుక ఆనందం. కృష్ణయ్యతో ఎప్పుడు దగ్గరగా ఉంటాము, వైకుంఠం లభిస్తుంది. వైకుంఠం అంటే ఆనందం. ఏమిటి ఆనందం? కృష్ణయ్యకు దగ్గరగా ఉండడమే ఆనందము అని అద్భుతంగా ఫలశ్రుతిని అనుగ్రహించారు పెరియాళ్వార్లు. ఇప్పుడు 3వ పత్తు 5వ పదికం అద్భుతంగా అనుగ్రహిస్తున్నారు. గోవర్ధనమెన్నుం కొత్త కుడయే. ప్రతి పాసురంలో చివరి పదం చూడండి. 3వ పత్తు 5వ తిరుముజి ప్రతి పాసురం చివర గోవర్ధనమెన్నుం, అక్కడ కో ఉన్న గోగా పలకాలి. గోవర్ధనమెన్నుం కొత్త కుడయే. ఈ పదికం ఏం చెప్తున్నారు? పెరియాళ్వారు ఏం అనుగ్రహిస్తున్నారు అంటే, ఇంద్రుడు ఆయప్పాడి మీద రాళ్ల వర్షాన్ని కురిపించినప్పుడు గోపీజనులందరినీ కూడా రక్షించడానికిగా 7 సంవత్సరాల పిల్లాడైన మన కృష్ణయ్య 7 రోజులు పెద్ద గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తి అందరినీ రక్షించినాడు అని ఆ పదికాన్ని అనుగ్రహిస్తున్నారు మన పెరియాళ్వార్లు. సేవిద్దామా? అట్టుకువిసోత్తు కమ పెట్టుకోండి. అట్టుకువిసో అట్టుకువిసోట్టు అట్టుకువిసోట్టు సోత్తు, సోట్రు అనక్కర్లా, సోత్తు అంటే చాలు, కమ పెట్టుకోండి. పరుపదము అంటే పరుపదము మనం రావస్తుంది కదా, అట్టుక్కు అని చదవాలి. అట్టుక్కువిసోత్తు, అట్టుక్కువిసోత్తు పరుపదము. అట్టుక్కువిసోత్తు పరుపదముం అట్టుక్కువిసోత్తు పరుపదముం. తయిర్వావియం కమ పెట్టుకోండి. తయిర్వావియం తయిర్వావియం తయిర్వావియం. நெய் அலரும் அடங்கா நெய் அலரும் அடங்கா நெய் அலரும் அடங்கா. கொட்டத்துத்தி மாறி பகை புணர்த்தா கொட்டத்துர்த்தி மாறி பகை புணர்த்தா கொட்டத்துர்த்தி மாறி பகை புணர்த்தா. பொறுமா கடல் வண்ணன் பொருத்தமலை பொறுமாகடல் வண்ணன் பொருத்தமலை பொறுமாகடல் வண்ணன் பொருத்தமலை. வட்டத்தடம் கண்மடமான் கண்ணினை வட்டத்தடம் கண்மடமான் கண்ணினை வட்டத்தடம் கண்மடமான் கண்ணினை. வளைவாய் பத்திக் கொண்டு புறமகளிர் வளைவாய் பத்திக் கொண்டு புறமகளிர் வளைவாய் பத்திக் கொண்டு புறமகளிர். கொட்டைத்தலை பால் கொடுத்து வளர்க்கும் கொட்டைத்தலை பால் கொடுத்து வளர்க்கும் கொட்டைத்தலை பால் கொடுத்து வளர்க்கும். கோவர்த்தனமென்னும் கொத்த குடையே கோவர்த்தனமென்னும் கொட்டக்குடையே గోవర్ధనమెన్నుం కొట్టకుడయే. సేవిస్తున్నాను. అట్టుకువిసోత్తు పరుపదముం தயிர்வாவியும் நெய் அலரும் அடங்கா கொட்டத்துத்தி மாறி பகை புணர்த்தா பொறுமா கடல் வண்ணன் பொருத்தமலை வட்டத்தடம் கண்மடமான் கண்ணினை வளைவாய் பத்தி
கொண்டு குறமகளிர் கொட்டை தலைப்பால் கொடுத்து வளர்க்கும் கோவர்தனமென்னும் కొత్త కుడయే. సేవించండి అక్క. అమ్మ వీడియో కనిపిస్తుందా? రెండో లైన్ లో లేదక్క. ఓకే, ఏదో ప్రాబ్లం ఉంటుంది. చెప్పండి అమ్మా, రెండో లైన్ లో ఒక్కసారి చెప్పరా, అక్కడ గా రాసుకోవాలా? பொட்டத்துத்தி மாறி பகை புணர்த்த பொறுமா கடல் வண்ணன் பொருத்த மலை. సేవించండి అక్క. அட்டுக்கு விசோர்த்து பருப்பதமும் தயிர் வாவியும் நெய் அலரும் அடங்கா பொட்டத்துத்தி மாறி பகை புணர்த்தா பொறுமாகடல் வண்ணன் பொருத்த மலை வட்டத்தடம் கண் மடமான கண்ணினை வளைவாய் பர்த்திக் கொண்டு புறமகளிர் கொட்டை தலைப்பால் கொடுத்து வளர்க்கும் கோவர்தனமென்னும் కొత్త కుడయే. రెండో పాసురం. వజువొన్నుం కామ పెట్టుకోండి. వజువొన్నుం ఇల్లా చేయగై. வஜுவொன்னும் இல்லா செய்கை. வஜுவொன்னும் இல்லா செய்கை. வானவர்கோன் வழிபட்டு. வானவர்கோன் வழிபட்டு. வானவர்கோன் வழிபட்டு. வழிபட்டு விடுக்கப்பட்டு பட்ட. முனிந்து விடுக்கப்பட்ட. முனிந்து விடுக்கப்பட்ட. வானவர்கோன் வழிபட்டு முனிந்து விடுக்கப்பட்ட. வானவர்கோன் வழிபட்டு முனிந்து விடுக்கப்பட்ட. ఇంకోసారమ్మా, ఇంకోసారి. వానవర్కోన్ వలిపట్టు మునిందు విడుక్కపట్ట. மழை வந்து ஏஜுநாள் பெய்து மாத்தடைப்பா. மழை வந்து ஏஜுநாள் பெய்து மாத்தடைப்பா. மழை வந்து ஏஜுநாள் பெய்து மாத்தடைப்பா. மதுசூதன் எரித்து மறித்த மலை. மதுசூதன் எடுத்து மறித்த மலை. மதுசூதன் எடுத்து மறித்த மலை. இஜவு தறியாதது ஓர் ஈத்துப்பிடி. இஜவு தறியாதது ஓர் ஈர்த்துப்பிடை. இஜவு தறியாததுவோர் ஈர்த்துப்பிடை. இளம் சீயம் தொடரந்து முடுக்குதலும். இடம் சீயம் தொடரந்து முடுக்குதலும். இளம் இளம் சீயம் தொடரந்து முடுக்குதலும். முடுக்குதலும். குஜவீடை காலிட்டு எதிரந்து பொறும். குஜவிடை காலிட்டு எதிரந்து பொறும். குஜவீடை காலிட்டு எதிரந்து பொறும். కుజవిడై కామ పెట్టుకోండి. కాలిట్టు ఎదిరిందు పొరుం గోవర్ధనమెన్నుం కొత్త కుడయే. குஜவீடை காலிட்டு எதிரந்து பொறும் கோவர்தனமென்னும் கொத்த குடையே. வஜுவொன்னும் இல்லா செய்கை. வானவர்கோன் வழிபட்டு முனிந்து விடுக்கப்பட்ட. மழை வந்து ஏஜுநாள் பெய்து மாத்தடைப்பா. மதுசூதன் எடுத்து மறித்த மலை. இஜவு தறியாததோர் ஈத்துப்பிடி. இளம் சீயம் தொடரந்து முடுக்குதலும். குஜவியடை காலிட்டு எதிர்ந்து பொறும் கோவர்த்தனமென்னும் கொத்த குடையே. வஜுவொன்னும் இல்லா செய்கை. வானவர்கோன் வழிபட்டு முனிந்து விடுக்கப்பட்ட. மழை வந்து ஏஜுநாள் பெய்து மாத்தடைப்பா. மதுசூதன எடுத்து
இத்து மாரித்தமலை மரித்தமலை மதுசூதன் எடுத்து மரித்தமலை இஜவு தரியாதது ஓர் ஈர்த்துப்பிடி இளம் சீயம் தொணரந்து முடுகுதலும் குஜ வீடை காலிட்டு எதிரந்து போரும் கோவர்தனமென்னும் கொர்த்தக்குடையே. శ్రీవల్లి గారు అమ్మగారు అడియన్ మూడో లైన్ ఒకసారి చెప్పరా? మూడో స్టార్టింగ్ రావట్లేదు. అడియన్ ఇజవు తరియాదదూర్ ఈత్తుప్పిడి. అక్కడ రెండు తాళ్ళు ఉన్నాయి. తతు ఇది ఇజవు తరియాదు అక్కడ కామ పెట్టుకోండి. ఇజవు తరియాదదు. అక్కడ రెండు తాళ్ళు ఉన్నాయండి, అవి తీసేసి దదు అని రాసుకోవాలా? రాసుకోండి. ఇజవు తరియాదదు. అమ్మ దాసోహాలమ్మ, చెప్పండి అమ్మా. రెండో లైన్ లో మజైందు ఏజునాల్ పెయుదు అని ఉంది. ఏకి దీర్ఘం పెట్టుకోమంటారండి? పెట్టుకోండి. ఏజునాల్. సరే మనవి అడగచ్చా అమ్మగారు? ఒక్క నిమిషం. ఈ పాసురంలో డౌట్ ఉందా మీకు? చెప్పండి అమ్మా. ధర్మ సందేహం అదేం లేదు. ఇప్పుడు వద్దు, ధర్మ సందేహాలు ఇప్పుడు వద్దు. ఈ పాసురం గురించి ఏదైనా డౌట్ ఉంటే చెప్పండి. శ్రీవల్లి గారు సేవించండి అమ్మా. வஜுவொன்னும் இல்லா செய்கை வானவர்கோன் வழிபட்டு முனிந்து விடிக்கப்பட்ட மஜை வந்து ஏஜுநாள் பெய்து மாத்தடைப்ப மதுசூதன் எடுத்த மரித்த மலை இஜவு தரியாதது ஓர் ஈத்துப்பிடி இளம் சீயும் தொடரந்து முடக்குதலும் குஜ வீடை காலிட்டு எதிரிந்து பொறும் గోవర్ధనమెన్నుం కొత్త కుడయి. బాగా సేవించారు. కొత్త కుడయి బాగా సేవించారమ్మా. కొత్త కుడయి. కన్నపిరాన్ గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తాడు కదా, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారట. ఎవరికి ఏమి ఇబ్బంది లేదట. కొండ మీద ఉండే ఆ మృగాలకు, లేడులకు, కోతులకు వాటికి ఏమి ఇబ్బంది కలగకుండా వాటి పని అవి చేస్తున్నట్లుగా కొండనెత్తాట. ఎంత అద్భుతంగా ఎత్తినాడో. అయితే ఏం జరుగుతోంది కొండ మీద అంటే, మొదటి పాసురంలో మడమాన్ కన్నినై వలైవాయ్ పత్తి కొండు కురమగళిర్ కొట్టైత్తలై పాల్ కొడుతూ వళర్కుం. అయితే మనకు లేడీల్ని పట్టుకునే వాళ్ళు ఉంటారు కదా, లేడీని పట్టుకునే వాళ్ళు లేడీల్ని పట్టేసుకున్నారట. లేడీ పిల్లల్ని పట్టుకున్నారట వాళ్ళు. ఆ లేడీ పిల్లలు పాపం ఆకలితో అలమటిస్తూ ఉంటే ఈ ఆటవికులు ఏం చేస్తున్నారట, పాలని దూదిలో ముంచి ఆ దూదిని వాటి నోటి దగ్గర అందజేస్తున్నారట ఆటవికులు. అంటే ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళందరినీ అంత బాగా రక్షించాట కృష్ణయ్య. రాళ్ల వర్షం పడుతూ ఉన్నా ఎవరికి వాళ్ళు వాళ్ళ పని చేసుకుంటూ ఉన్నారట. ఇక రెండవ పాసురంలో 3వ పాదం చూడండి. ఇజవు తరియాదదువోర్ ఈత్తుప్పిడి అంటే ఆడ ఏనుగు అన్నమాట. ఆడ ఏనుగు అప్పుడే పిడ్డని కన్నది. చిన్ని కుట్టి ఏనుగు వచ్చింది. వెంటనే పిల్ల సింహం, ఇళం సీయం, చిన్న సింహపు పిల్ల ఆ చిన్ని ఏనుగు పిల్ల దగ్గరకు వస్తోందట తరుముకుంటూ. అయితే తల్లి ఏనుగు ఈత్తుప్పిడి ఏం చేసిందట, తన చిన్ని గున్న ఏనుగును ఆ సింహపు పిల్ల నుంచి రక్షించడానికిగా తల్లి ఏనుగు తన 4 కాళ్ల మధ్యలో చిన్ని బిడ్డ నుంచుకుని ఆ చిన్ని సింహాన్ని బెదిరిస్తోందట తల్లి ఏనుగు. ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి?
గోవర్ధన గిరి మీదే జరుగుతున్నాయట. అంత అద్భుతంగా గోవర్ధనమెన్నుం కొత్త కుడయే, ఆ గోవర్ధనగిరి పర్వతాన్నే గొడుగుగా చేసి గోపీజనులని, కొండ మీద ఉండే వాళ్ళన్నిటిని కూడా అందరినీ కూడా రక్షించినాడు 7 సంవత్సరాల పిల్లాడైన మన కృష్ణయ్య అని అద్భుతంగా ఈ పథకంలో అనుగ్రహిస్తున్నారు మన పెరియాళ్వార్లు. ఇంకొక పాసురం చెప్పుకుందాము. 3వ పాసురం. అమ్మై తడంకన్, అమ్మై తడంకన్, అమ్మై తడంకన్, மட ஆயச்சியரும், மட ஆயச்சியரும், மட ஆயச்சியரும், ஆனாயருமானிரையும் அலரி, ஆனாயருமானிரையும் அலரி, ఆనాయరుమానిరయుం అలరి. మానిరయుం దగ్గర కామ పెట్టుకోండి. ఎమ్మై చరణెన్నుకొల్ ఎన్ను ఇరప్ప, ఎమ్మై చరణెన్నుకొల్ ఎన్ను ఇరప్ప, ఎమ్మై చరణెన్నుకొల్ ఎన్ను ఇరప్ప, இலங்கு ஆஷிக்கை எந்தை எடுத்தமலை, இலங்கு ஆஷிக்கை எந்தை எடுத்தமலை, இலங்கு ஆஷிக்கை எந்தை எடுத்தமலை, தம்மை சரணென்ன தம்பாவையரை, தம்மை சரணென்னதம், தம்மை சரணென்னதம் பாவை அறை, தம்மை சரணென்னதம் பாவை அறை, புனமேகின்ன மானினம் காண்மின், புனமேகின்ன மானினம் காண்மின் ఎన్ను కాన్మిన్ వరకు புனமேகின்ன மானினம் காண்மின், கொம்மை புய குன்னர் சிலை குனிக்கும். ఎన్ను పై లైన్ లో పెట్టుకోమంటారా కిందనా? ఎన్ను మానినం కాన్మిన్ ఎన్ను అని ఉందక్క. పై లైన్ లోనే కాన్మిన్ ఎన్ను పై లైన్ లోనే. కోసం వాళ్ళు రాధికా గిరిధర్ గారు ఎన్ను అని పెట్టుకోండి అమ్మా. మానినం కాన్మిన్ ఎన్ను కొమ్మై పుయ కున్నర్ సిలై కునిక్కుం, కొమ్మై పుయ కున్నర్ சிலைக்கு நிற்கும், கொம்மை புய குன்னர் சிலைக்கு நிற்கும், கோவர்தனமென்னும் கொத்த குடையே, கோவர்தனமென்னும் கொத்த குடையே, கோவர்தనமெన్నుம் కొత్త కుడయే. గోవర్ధనమెన్నుం దగ్గర కామ పెట్టుకోండి. ఒకసారి సేవిస్తున్నాను చూడండి. అమ్మై తడంకణ్మడ ఆయచ్చియரும் ஆனாயருமானிரையும் அலரி, எம்மை சரணென்னுகொள் என்னு இரப்பா, இலங்கு ஆஷிக்கை எந்தை எடுத்தமலை, தம்மை சரணென தம்பாவையரை, புனமேகின்ன மான் இனம் காண்மின், கொம்மை புய குன்னர் சிலை குனிக்கும், గోవర్ధనమెన్నుం కొత్త కుడయే. సరోజ గారు సేవించండి అమ్మా. అమ్మ ఒకసారి సేవించరా ప్లీజ్ ప్లీజ్. అమ్మై తడంకణ్ మడ ఆయచ్చియரும் ஆனாயருமானிரையும் அலரி, எம்மை சரணென்னுகொள் என்னு இரப்பா, இலங்கு ஆஷிக்கை எந்தை எடுத்தமலை, தம்மை சரணென்ன தம்பாவையரை, புனமேகின்ன மானினம் காண்மின், கொம்மை புய குன்னர் சிலை குனிக்கும், గోవర్ధనమెన్నుం కొత్త కుడయే. సేవించండి సరోజ గారు. దాసమ్మ ఆ 3 లైన్లో ఎన్ను ఉంది. ఎన్ను కాన్మిన్ ఎన్ను పెట్టుకోవచ్చు. సేవించండి సరోజ గారు. అమ్మ తడంకణ్మడ ఆనాయరుమానిరైயும் బెంగళూరు 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 అమ్మ బెంగళూరు బెంగళూరు సరోజ గారు సేవించండి. సరోజనే చేస్తున్నాను. సేవించండి.
அம்மை தடங்கண்மடாய சியரும் ஆனாயருமானிரையும் மலரி எம்மை சரணெண்ணுகொள் என்னு இறப்பா ஆஜிக்கை எந்தை எடுத்த மலை தம்மை சரணெந்தம் பாவையரை புனையேன் கிண்ணமான் இனம் காண்மின் என்னு கொம்மை குன்னர் சிலை குனிக்கும் கோவர்த்தனமென்னும் கொத்த குடையே. రాధికా గిరిధర్ గారు ఉన్నారా? ஆமா தாசோகலமா ஆச்சாரிய திவ்ய திருவள்ளுவரே அம்மை தடங்கள் மட ஆயச்செயரும் ஆனாயருமானிரையும் அலரே எம்மை சரணென்னுகொள் என்னு இறப்பா இலங்கு அழிக்கை எந்தை எடுத்த மலை தம்மை சரணென்ன தம்பாவை எரை புனமேயின்னமான் இனம் காண்மின் என்னோ கொம்மை புயக்குன்னர் சிலை குனிக்கும் கோவர்தனமென்னும் கொத்த குடையே. தாசுகலமா దాసహాలు పెరియాళ్వార్ దివ్య తిరువడిగళే శరణం. శ్రీమతి రామానుజాయ నమః. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అక్షరాల గురించి కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది, అడగచ్చా అమ్మగారు? దాసహాలు ఏంటమ్మా? అక్షరాల గురించి కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది, అడగచ్చా? అక్షరాల గురించా? అవునమ్మగారు చెప్పండి. అది మనకి ఒక చిన్న మాట అమ్మగారు, రెండవ పాసురంలో 3వ లైన్ ఉన్నది కదా మనకి, ఇజబు తరియాదదు ఓర్ ఈతుప్పిడే అని చెప్పారు కదా. ఇది మొదటి తాకేమో తానే చదువుతున్నాము, 2 దాదు అని చదువుతున్నాం కదా, అదొకటి. ఇంకొకటి ఏంటంటే అమ్మగారు మనకి ఇక్కడ గోవర్ధన మెన్ను కొత్త కొడయ్య అని చదువుతున్నాం. తా కింద తావొత్తున్నప్పుడు దా పలకట్లేదు, తా మాత్రమే పలుకుతున్నాము. ఆ వివరం నాకు కొంచెం అర్థం కాలేదు, చెప్తారా అమ్మగారు? రెడీ అంటే తమిళంలో కా గా ఒకటే అక్షరం, మనకి తెలుగులో కా వేరు గా వేరు, కానీ తమిళంలో అలా కాదు, కా గా ఒకటే అక్షరం. చెప్పారమ్మగారు మీరు, అందుకని నేను కొంచెం ఫాలో అయ్యాను. అది ఆ ప్రొనౌన్సియేషన్ కి తగ్గట్టుగా మనం సేవిస్తే భోగ్యంగా ఉంటుంది. చూడండి, చాలా మంది ఇప్పుడు ఇజవుతరియా తతువోర్ అంటే ఎలా ఉంది, ఇజవుతరియాదదు అంటే ఎలా ఉంది. మనకు తమిళనాడులో స్వాములందరూ ఈ ప్రక్రియతో సేవిస్తారనమాట. అది ఇప్పుడు గోవర్ధనమెన్నుం అంటే ఎలా ఉంది, గోవర్ధనమెన్నుం అంటే ఎలా ఉంది అంటే అడే అమ్మగారు. ఏం లేదు అమ్మగారు, నేను ఏం చేస్తున్నానంటే మన క్లాస్ అయిపోయిన తర్వాత కోసం పెట్టుకొని, అంటే మీరు చెప్తున్నది ఫాలో అవుతూ నేను ఇక్కడ వాటిని కానిగా అవి దిద్దుకోవాలంటే కొంచెం కష్టం అవుతుంది. అందుకని నేను ఏం చేస్తున్నా, అడిగిన చెప్పేటప్పుడే చెప్తున్నా, పాఠం చెప్పేటప్పుడే మీరు ఈ అక్షరం ఇక్కడ రాసుకోండి అని చెప్తున్నా, అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. అది అలాగే చేస్తున్నాను అమ్మగారు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వాయిస్ కొంచెం కట్ అవటం కానీ ముద్దుగా రావటం కానీ అయితే అది అక్కడ ఆ లెటరు ప్రొనౌన్సియేషన్ మిస్ అవుతోంది. ఆ ఒక్క చోట కన్ఫ్యూజన్ కానీ ఇంకేమీ లేదు అమ్మగారు. అందుకని నేను పోనీ మనకి అమ్మగారు చెప్పారు కదా, కా అంటే గాని అలాగా పెట్టుకొని తా అంటే దాని అన్ని పదాల దగ్గర అన్ని అక్షరాల దగ్గర మళ్ళీ అది వర్తించదు. అందుకని కన్ఫ్యూజ్ అయ్యి ఆగిపోతున్నాను. అదే పెద్దల దగ్గర నేర్చుకుంటే ఆ అక్షరం ఎట్లా పలకాలి అది మనకు తెలుస్తుంది అనమాట. ఐడెన్ దాసోహం గారు మీరు క్లాస్ అయిపోయిన తర్వాత ఒక రికార్డ్ పెడుతున్నారు కదా అమ్మగారు, అది ఇంకొంచెం స్లోగా చదివి పెట్టగలరా? మేము రోజు రాధికా గిరిధర్ గారు నేను రోజు ప్రాక్టీస్ చేస్తున్నాము కనీసం 3-4 సార్లు. మీరు చాలా ఉన్నతంగా చదివేస్తారు, స్పీడ్ లో కూడా చదువుతారు, కొంచెం స్లో అయితే క్యాచ్ చేయగలుగుతాము. అందుకని అవి ఆల్రెడీ రికార్డ్ చేశారు, మనకి ఇప్పుడు నేర్పిస్తున్నారు, చాలా స్ట్రెయిన్ అవుతారు వారు కూడా. సరే అమ్మా, సరే అమ్మా, మనమే ప్రాక్టీస్ స్లోగా చేసుకుందాం, తర్వాత మనము అందుకోగలం.
హలో, అది మనం పెట్టుకోవచ్చండి, కావాలంటే తగ్గించుకోవచ్చు మన స్పీడ్ ని, మనం పెట్టుకోవచ్చు సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఒకసారి చూడండి. సెట్టింగ్స్ మనకు ఒక 6 నెలల్లో వచ్చేస్తుందమ్మా, ప్రాక్టీస్ చేయంగా వచ్చేస్తుంది. మేడం ఇఫ్ యూ డోంట్ మైండ్ సెట్టింగ్స్ ఎక్కడ సెట్ చేసుకోవాలి చెప్తారా ప్లీజ్? వాట్సాప్ లో అమ్మగారు పెట్టిన వీడియో ఉంది కదా, ఆడియో. అవునండి. దాన్ని వన్ పెట్టుకుంటే మీకు చాలా స్లోగా వస్తుంది. అనువక్క మనలోనే పంపించారండి, అనువక్క మనలోనే పంపించారు. అమ్మా అది మనం ప్రాక్టీస్ చేసుకోగా వస్తుంది, అది వారిని ఇబ్బంది పెట్టకుంటే బెటర్ మనం అమ్మగారిని. సారీ అండి. మధ్యాహ్నం అతిమానుష స్తవం ఉన్నది. అతిమానుష స్తవం 3 గంటలకు ఉపన్యాసం ఉంది, అందరూ వినవలసిందిగా ప్రార్థన. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజన్. జై శ్రీమన్నారాయణమ్మ. దాసోహలం. జై శ్రీమన్నారాయణమ్మ. జై శ్రీ